ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి, పెండపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాల కంటే ముందుగా స్వయంభూగా 143 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతుంది. సరైన దారి మార్గం, వసతులు లేక మరుగున పడ్డ ఈ పురాతన దేవాలయానికి శివయ్య ఆజ్ఞ ఏమో తెలియదు గాని బీజేపీ నాయకులు రాజా వత్సవాయి కింగ్ బాబురాజు, సింగిలిదేవి సత్యరాజు, కార్మిక నాయకులు పత్రి రమణ, కాంగ్రెస్ నాయకులు ధరణాలకోట శ్రీను, రిటైర్డ్ ఎంఈఓ ముక్కు సుబ్రహ్మణ్యం, డాక్టర్ బేతా ఈశ్వరరావు వారి సొంత నిధులతో ఆలయ జీర్ణోద్ధరణకు నడుం బిగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గం ఏర్పాటు చేసి అభిషేకాలు, జాగారం, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విరివిగా ఈ పురాతన దేవాలయానికి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సహకారంతో శ్రీ వాణి ట్రస్ట్ నిధులతో అభివృద్ధి పరచడమే కాకుండా తమ సొంత నిధులతో త్వరలోనే ఈ పురాతన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి గతంలో మాదిరిగా పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఈ 143 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి పూర్వ వైభవం తీసుకురావడానికి తోడ్పడాలని కోరారు. నా ఫోన్ నేను ఇస్తాను. ఈవేళ మనం ప్రతిపాడు దేవుడి కొండపై ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ దేవాలయం నిర్మించి సుమారు 143 సంవత్సరాలు పెద్దలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమా రామలింగేశ్వర స్వామి లింగం స్వయంభూ లింగం. ఈ పురాతన లింగాన్ని పునరుద్ధరణ చేసి ఈ రోజున అభివృద్ధి చేయడానికి పెద్దలందరూ నిర్ణయం చేసుకుని ఈ అభివృద్ధి కార్యక్రమంలో మెట్ల నిర్మాణం కూడా జరుగుతుంది. దీనికి రాజా కింగ్ బాబురాజు గారు, బేతేశ్వర గారు, అలాగే ధర్నాలకోట శ్రీను, పత్తి రమణ గారు, ముక్కు సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పంచుకుని దీని అభివృద్ధికి పూనుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పురాతన దేవాలయం మీద వినాయకుడు గుడి, అలాగే ఆంజనేయ స్వామి గుడి, భద్రకాళీదేవి గుడి, అలాగే మనకి వెనక సైడు యాగశాల, ఇవన్నీ క్షేత్రాలు ఉండేవి. ఇవన్నీ విడివిడి క్షేత్రాలు, విడివిడి కొండల మీద ఉండి ఇక్కడ చాలా ప్రబలంగా ఉండేది. ఇవన్నీ కూడా ఈ క్వారీలు రావడం వల్ల, ఇక్కడ ధూప నైవేద్యాలు కొంత తగ్గినందువల్ల, భక్తులు రావడం తగ్గినందువల్ల కూడా ఇక్కడ క్వారీల వల్ల ఈ కొండలు తరిగిపోయాయి. దాని మీద డిపార్ట్మెంట్ మీద కేసులు వేసి క్వారీలు ఆపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పూజలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది నిత్యం. అలాగే ఈ సంవత్సరం ప్రబలంగా చేయాలని మన పెద్దలు పూనుకోవడంతో మెట్ల నిర్మాణం సహకరించడం జరిగింది. అలాగే గతంలో నట్టే సన్యాసరావు గారు చైర్మన్ ఉన్న ఆధ్వర్యంలో ఎన్ఆర్జీఎస్ రోడ్డు వేయించడం, తుప్పలు కొట్టించడం ఇవన్నీ చేసి ఓ పరిశుభ్రమైన వాతావరణాన్ని కొండ మీద కూడా తీసుకువచ్చి దీని అభివృద్ధికి తోడ్పడ్డారు అప్పుడు కమిటీ పెద్దలందరూ కూడా. కాబట్టి దీన్ని ఈ రోజున పూర్వకాలం ఏ రకమైన వైభవంగా ఉండేదో అదే వైభవాన్ని తీసుకురావడంతో ఈ కమిటీ తూచా తప్పనిసరిగా పనిచేస్తానని చెప్పేసి భక్తులందరికీ తెలియజేస్తాను. రేపు శివరాత్రి రోజున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మరీ కోరుతున్నాను. ధన్యవాదాలు. పూర్వం మా తాతగారి తండ్రి గారి అయిన చిట్రాజు గారు అంటారు, ఆయన కట్టించినట్టు నాకు తెలిసింది. ఎందుకంటే నేను పుట్టలేదు అప్పుడు, నేను 1952లో పుట్టాను. పుట్టిన తర్వాత అప్పటికి మామూలుగా బాగా రన్ అవుతుంది అన్నమాట గుడి. చక్కగా ఎవరో పూజారి గారు ఉండేవారు, టేకప్ చేశారు. తర్వాత నాకు తెలిసిండి 1960 వరకు అలాగా బాగానే జరిగేది. 1962 దాటిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. ఆ తర్వాత నుంచి పూజలు అయ్యి స్టాప్ అయిపోయి ఎవరో దీన్ని పట్టించుకోక దాన్ని ఎలాగా
ఇదైపోయింది. అయితే సన్యాసరావు గారు బట్టి కీప్ చేసిన నష్టా సన్యాసరావు గారి వల్ల అసలు చెప్పాలంటే ముఖ్యంగా ఆయన చెప్పాలి ఇక్కడ. ఆయన వల్ల ఇది మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. మీరు ఏదైనా కొంచెం ఆర్థిక సాయం చేయండి, అది గుడి మీదే మీ వాళ్ళదే, ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ చేద్దాం అన్నారు. తప్పకుండా చేయి బాబు, నాకు ఒంట్లో శక్తి ఓపిక లేదు కానీ నువ్వు చేయి, నేను డబ్బులు మాత్రం ఇస్తాను, కంపల్సరీగా మీకు డెవలప్ చేసి అన్ని పూర్వం వైపు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మనకి మళ్ళీ మామూలుగా ఎంత బాగా జరగాలి, అందరికీ దేవుడు దీవెనలో ఆశీర్వాదాలు, అందరికీ ఊరందరూ బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. దీనికి ముఖ్యంగా డబ్బులు అంటే నేను ఇస్తున్నాను కానీ ఈశ్వరరావు గారు మిగతా వాళ్ళు, ఈ పత్తి రమణ, తర్వాత ఏమో తర్నాలు కూడా శ్రీను, తర్వాత ఈ వర్కర్స్ లోవరాజు, తర్వాత తదితరులు భద్రరావు, ఈయన వీళ్ళందరూ సహకారం చాలా ఎక్కువ మాకు చెప్పాలంటే. ఇప్పుడు డబ్బులు ఒక్కటే ఇవ్వడం ఇది కాదు, దాని ఉద్దేశం వెనక ఉండి చేయడం అన్నది చాలా గొప్ప విషయం నా దృష్టిలో. భగవంతుడు వాళ్ళందరినీ చల్లగా దీవించాడు, ఈ గుడి బాగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. నేను ఆల్రెడీ ఏంటంటే దీనికి ఇంకొక 30 లక్షల రూపాయలు గుడికి పెడదామని చూస్తున్నాను. అది ఆల్మోస్ట్ సరిపోవచ్చు ఇంచుమించు. లేదంటే పైన అప్పుడు ఎవరన్నా దాతలు ఎవరన్నా ఇస్తే తీసుకుంటాం, ఇంకెక్కువ ఖర్చు అయితే మాత్రం. అది విషయం. అంచేత ఏంటంటే వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మీరు అన్ని తెలియజేస్తున్నందుకు మాకు ధన్యవాదాలు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని కలిసాం 6వ తారీఖున అనుకుంటున్నాను, ఈ నెల కలిసాం. ఇంటికి వెళ్ళి కలిసిన తర్వాత ఆవిడేమో ఏంటంటే ఇలాగమ్మా మేము చేస్తున్నాం, ఏదైనా దేవుడి దగ్గర శ్రీవాణి చెస్ట్లు వస్తున్నాయి కదా, వచ్చిందని మాకు గుడికి ఏమన్నా ఇప్పిస్తే మేము భారీ మార్గాలు ఏర్పరచుకుని చేస్తామంటే ఆవిడ తప్పకుండా మేము చేస్తాను, నేను చేయవలసింది మేము చేస్తానని ఆవిడ చేశారు. ఆవిడ కూడా మా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారు కూడా. మీరు చెప్పండి రా. ప్రతిపాటికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది చాలా చరిత్ర గలది. ఈ చరిత్ర గల గుడిని నిర్మించడానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి మన బేతాయేశ్వర గారు, రాజు గారు, సింగిల్ సత్యరాజ్ గారు, ధర్నాగౌడ సీన్ గారు అందరూ కూడా కష్టపడి మళ్ళీ ఈ మెట్లు కట్టి ఇంత వైభవంగా తీసుకొచ్చిన దానికి మనం నిజంగా జోహర్లు. కాబట్టి రేపు భవిష్యత్తులో మనకి మహాశివరాత్రి వస్తుంది. శివరాత్రి నాడు ప్రతి ఏటా మెట్లు లేకే భక్తులు వచ్చేవారు కాదు, మెట్లు ఏర్పడినాయి వీళ్ళ దయ వల్ల. కాబట్టి ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ ఎన్నో అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు, ఎన్నో కార్యక్రమాలు బ్రాహ్మణులతో జరుగుతాయి. అందుకు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ భగవంతుని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను. పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన దేవుడి కొండపై వెలసి ఉన్న రామలింగేశ్వర స్వామి గుడికి మరి పూర్వవైభవం తెద్దామని చెప్పేసి గతంలో మరి గుడి శిథిలమైపోవడం జరిగింది. మరి నట్టే సన్యాసరావు హయాంలో కొంత బోర్డు ఏర్పాటు చేసి అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగాయి. మరి అలా ఉండిపోవడంలో మరి ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసి మళ్ళీ అలా కమిటీ మరి అధ్యక్షులు రాజవత్సభ కింగ్ బాబు గారు, అలాగే బీజేపీ సత్యరాజ్ గారు, దీనికి మరి పనంతా చేయించి ముందుండి నడిపించిన బేతాయేశ్వరరావు గారు, అలాగే పత్తిరావణ గారు, అలాగే నేను ధర్నాలకోట సీను, అలాగే మన భద్రం గారు, లావరాజు గారు, వీళ్ళందరూ కూడా ముక్కు సుబ్రహ్మణ్యం మాస్టారు, వీళ్ళందరూ కూడా దేవాలయం అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి మరి రేపు శివరాత్రికి ఘనంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కమిటీ నిర్ణయం జరిగింది. మరి అలాగే ఇక్కడ మెట్లు ఏర్పాటు చేస్తాం కూడా మరి ప్రజలందరూ కూడా చూసి రేపు శివరాత్రికి ఊళ్ళో గ్రామ ప్రజలందరూ వచ్చి రామలింగేశ్వర స్వామి దర్శించుకుని పూర్వ వైభవం తెస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.